హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూలాన్ అషో బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? సో చూస్తున్నారు కదండి, ఇదే అనమాట ప్రజెంట్ కడపలో సిచ్యువేషన్. దాదాపుగా 3 days నుంచి నైట్ టైమ్స్ ఫుల్గా వాన పడుతుంది. మార్నింగ్ అంతా ఇలా మబ్బుగా ఉంటుంది క్లైమేట్ అంతా. నైట్ అయ్యేసరికి చూస్తున్నారు కదండి, ఈ సౌండ్స్, కప్పల సౌండ్స్, ఈ వాన శబ్దాలు, పిడుగుల శబ్దాలు భలే భయంకరంగా ఉంటుందన్నమాట. 3 days నుంచి పవర్ కట్స్ అనేవి చాలా ఉన్నాయి. అందుకే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను నేను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టడీ హాల్కి వచ్చేసాను అనమాట. ఇంకా తెలిసిందే కదండి, స్టడీ హాల్కి రావడం మనం ఫస్ట్ చేసే పని వచ్చేసి మన స్టడీ ఏరియాని కంప్లీట్గా నీట్గా రెడీ చేసుకోవడము. కంప్లీట్గా నీట్గా రెడీ చేసిన తర్వాత ఇంకా సిలబస్ పేపర్ తీసుకొని మొత్తం క్రాస్ చెక్ చేసుకొని ఏం చదవాలని ఫిక్స్ కావడం. ఈరోజు వచ్చేసి ఎకానమీ చదవాలనుకున్నాను. సో ఎకానమీ పాలిటీ అనేది మెయిన్గా మైండ్లో ఫిక్స్ అయ్యాను అనమాట. మనం ఎప్పటి నుంచి చదువుతున్న టాపిక్ ఏంది? బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్. సో అదే టాపిక్ కంటిన్యూగా అంటే రివిజన్గా నేను రాసుకున్న నోట్స్ చదువుకుంటూ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ న్యూ టాపిక్ చదువుతాం కదా. సో ఆ న్యూ టాపిక్ క్లాసెస్ ఒకసారి రివైజ్గా అయ్యి మళ్ళీ మనం సెల్ఫ్ నోట్స్ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటా మళ్ళీ రివిజన్ చేస్తాను అలా. సో ఇదే అనమాట అండి. సో ఈరోజు వచ్చేసి ఫైనాన్స్ మినిస్ట్రీ, దాని కింద ఉన్నటువంటి 6 డిపార్ట్మెంట్స్. సో 6 డిపార్ట్మెంట్స్ నుంచి పూర్తిగా చదవాలా. సో కొంతమంది 7 డిపార్ట్మెంట్స్ అంటారని చెప్పేసి సార్ చెప్పారు. సో 7 కాదంటండి, పక్కాగా ఇండియా ఇయర్ బుక్ అనేది ఇస్తారు కదా, ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తారు కదా. సో ఆ డేటా ప్రకారము 6 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ 6 డిపార్ట్మెంట్స్లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళకి ఏమేమి అధికారులు ఉంటాయి, సో అవన్నీ చదువుకుంటూ వచ్చానమాట. ప్రీవియస్ వీడియోలో చాలామంది నన్ను అడిగారండి కామెంట్ సెక్షన్లో. నేను చూపించాను కదండి ఒక కలర్ఫుల్ బుక్ అనేసి. సో ఆ కలర్ఫుల్ బుక్ వచ్చేసి పల్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ అనమాట. సో అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. సో చెక్ చేయండి. సో అలా మార్నింగ్ చదివి రివిజన్ చేసి క్లాస్ ఇంటూ లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ 2కి వచ్చాను అనమాట. 2కి వచ్చి మళ్ళీ ఎకానమీని స్టార్ట్ చేశాను. ఎందుకంటే గాన ఎకానమీ అనేది చాలా మంత్స్ అయిపోయింది, డేస్ కూడా కాదండి, మంత్స్ అయిపోయింది అనమాట చదవడం బట్టి. సో అందుకే రివిజన్ అనేది ఇంకొంచెం టైం ఎక్కువ పెట్టేశాను దీనికి. ఈరోజు ఎందుకో ఇంట్రెస్ట్ అలా వచ్చిందనమాట ఎకానమీ మీద. సో కంటిన్యూస్గా క్లాస్ రివైజ్ చేస్తూ మళ్ళీ నోట్స్, సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూనే ఉన్నాను అనమాట. సో అదన్నీ చెప్పాను కదండి, పల్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ చాలామంది అడిగారు అనమాట. అది పూర్తిగా యూపీఎస్సీలో ఉంటుంది. ఒకసారి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లేదంటే కన్నా గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు దొరుకుతుంది పల్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది. సో అలా ఎకానమీ కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ 5:30 అలా అయింది అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ 5:27 అయింది. సో దాని తర్వాత అప్పటి వరకు మనం ఏం కంప్లీట్ చేసామో అని చూసి ఈ 4 పేపర్స్ కంప్లీట్ చేశాను అనమాట. అంటే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత జిఎస్టీ ఇంకా లోపలికి వెళ్ళలేదు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంది, ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏంది, రిగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏంది, అసలు ట్యాక్స్ సర్చార్జ్ అంటే ఏంది, సెస్ అంటే ఏంది, అవి వేడి మీద వేశారు. సో అలా చదివాను అనమాట. సో అది అయిపోగానే పేపర్ ఈరోజు పేపర్లో కంప్లీట్గా మొత్తం పూర్తిగా ఆ లడ్డు యొక్క ఇష్యూ మీదనే ఉంది. సో రాను ఏమనిపిస్తుందంటే నాకు పేపర్ చదవడం వేస్ట్ ఏమో అనేట్టుగా ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ న్యూస్ చూస్తే మనకి ఇంపార్టెంట్ అనేది అసలు ఎక్కడ కనపడవు, ఎక్కడో మూల ఒకటి కనపడుతుంది. సో ఏం చేస్తామండి, అలవాటు అయిపోయాం దానికి. సో తప్పదు ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేశాను చెప్పాను కదండి. మార్నింగే ఎకానమీ పాలిటీ చదవాలనుకునేసి పాలిటీలో స్టేట్ గవర్నమెంట్ అనేది కంప్లీట్ అయిందనమాట. స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ అయ్యి రివిజన్ టేబుల్ ఉంది. సో అది కూడా చూపిస్తాను. సో అది అయిపోయిన తర్వాత భారత జ్యుడిషియరీ ఉంది. సో అంతకుముందు అత్యవసర అధికారులు అంటే ఎమర్జెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీస్ చదవాలన్నా లేకుంటే ఈ జ్యుడిషియరీ చదవాలన్నా ఇంకా ఫిక్స్ కాలేదు. చదివే ముందర ఒకసారి చూస్తున్నారు కదండి, ఒకసారి రివిజన్ చేయండి, అతి ముఖ్యమైన అంశాలని చెప్పేసి. దాదాపు ఒక 3 to 4 పేపర్స్ ఉందనుకుంటాను అది. సో ఆ 3 to 4 పేపర్స్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది రివిజన్స్ చేసి దాని తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చదవాలన్నా లేదంటే జ్యుడిషియరీ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అవుదాం అనుకున్నాను అనమాట. చాలామంది ఏమన్నా అడిగినా ఈ ఆర్టికల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కదా బ్రో, ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నాం అని చెప్పేసి నాకు మెయిల్ చేశారనమాట. సో నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆర్టికల్స్ అనేది ఎక్కువ నేను గుర్తుపెట్టుకోవట్లేదండి. మెయిన్ కాన్సెప్ట్ సీనియర్ అన్న వాళ్ళ ఇంటికి నాకు అదే చెప్పారనమాట. ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అడిగితే 1-2 అడుగుతారు. సో మెయిన్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ చేసుకో, తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. సో అవి ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుందని చెప్పారు. సో మొత్తానికైతే ఇదే అండి, ఆర్టికల్స్ అయితే నేను కూడా గుర్తుపెట్టుకోవట్లేదు. సో ఇది గాయస్ ఓవరాల్గా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మటుకు మర్చిపోదండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోదండి. థ్యాంక్స్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, జై హింద్.